హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 6 గ్రాముల్లో హ్యాండ్మేడ్ బుట్టపోగుల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ బుట్టపోగులు ఫ్రెండ్స్. వీటి నికర తూకం మనం చూసుకున్నట్లయితే 6 గ్రాములు. వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే పోగు మోడల్ వచ్చేటప్పటికి వీటిని మెల్తీగ పోగులు లేదా జిలేబీ చేత అని అంటారు. ఇది వచ్చేటప్పటికి పోగులు గట్టి పోగులు. ఇవి ఓల్డ్ మోల్డ్ పోగులే, కాకపోతే ఏంటంటే దీంట్లోనే చాలా రకాల కటింగ్స్ పైన చెక్కుడు అనేది రావడము, పోగులను లేటెస్ట్గా చేయడం అయితే జరుగుతుంది. కింద బుట్టలు వచ్చేటప్పటికి గజ్జల బుట్టలు అంటారు ఫ్రెండ్స్. ఇది గంప బుట్టలు కూడా అంటారు. కింద మనకు బుట్ట కింద వచ్చేటప్పటికి ఒక బంగారు గజ్జె, అంటే ఒక గజ్జె అయితే ఎలాడుతూ ఉంది. అదే ప్లేస్లో మనము ఒక ముత్యం కానీ పగడం కానీ పూసలు కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ కస్టమర్ కోరిక మేరకు అయితే మాత్రం బంగారపు గజ్జె అయితే మనం దీనికి హ్యాంగ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ వీటి నికర తూకం 6 గ్రాములు. వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికి మేకింగ్ ఛార్జ్, వేస్టేజీ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని 62,000 రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అట్లాగే మనం ఇదే మోడల్లో చాలా రకాల తూకాలతో అయితే మనము ఈ బుట్టపోగులను అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇవి వచ్చేటప్పటికి 6 గ్రాములు. మనకు 8 గ్రాముల్లో తూకం పెట్టుకున్నట్లయితే ఈ బుట్ట సైజు పెరగడము, పోగు సైజు కూడా పెరగడం అనేది జరుగుతుంది. అట్లాగే మనం ఇదే చేతలో కింద చుట్టూతా గజ్జలు హ్యాంగ్ అవుతా ఉన్న బుట్ట పోగులు అయితే చేపించుకోవాలనుకుంటే మాత్రం మినిమం 8 గ్రాముల కాడ నుంచి 10 గ్రాముల తూకం అయితే మనము పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మినిమం 8 గ్రాముల్లో కూడా ఈ సైజు అయితే 8 గ్రాముల్లో కూడా చేసుకోవచ్చు. 8 గ్రాముల తూకము, వేస్టేజీ, మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని 83,000 రూపాయలు అయితే దాని కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే నికరంగా 8 గ్రాములు పెట్టుకుంటే. మరియు దీంట్లోనే డబుల్ స్టెప్ బుట్టలు, అంటే బుట్ట కింద బుట్ట వచ్చి అలా హ్యాంగ్ అవుతా ఉన్న బుట్టల పోగులు అయితే మినిమం 10 గ్రాముల కాడ నుంచి 12 గ్రాముల తూకం దాకా మనం పెట్టుకుని చేయించుకోవచ్చు. మినిమం 10 గ్రాముల తూకం మరియు వేస్టేజీ, మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని 99,000 రూపాయలు అయితే 10 గ్రాముల నికర తూకంతో రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks to all.